కుజదోష ప్రభావం ఎలా ఉంటుంది? కుజదోషానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుధపల్లి గారు. మరి మారినడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే తల్లి. ముందుగా కుజదోషం అంటే అసలు ఈ రోజుల్లో కుజదోషం అన్నది చాలా మందికి ఉంటుంది, ఏదో చాలా తక్కువ మందికి ఉండట్లేదు. దానివల్ల చాలా సమస్యలు సైతం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ కుజదోష ప్రభావం అన్నది ఎలా ఉంటుంది? గురుభ్యో నమః. అందరికీ కుజదోషం అన్నటువంటిది కుజుడు దోషకారకుడుగా అంటే ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని చెడగొడతాడని చెప్తారనమాట. అంటే ఆయన యుద్ధప్రియుడని, అలాగే అంటే ప్రతిదానికి కలహించేవాడని అర్థం అక్కడ. కాబట్టి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో కలహిస్తాడని అర్థం. కాబట్టి దయచేసి చాలామందికి పరిహారాలు అనేటువంటి చాలా చిన్నవిగా చేసుకోండి. చాలా ఉంటాయి, వాటిల్లో కొన్ని మాత్రం మీ అందరికీ నేను చెప్తాను. ఇక్కడ లగ్నం నుంచి 2వ స్థానంలో చాలామంది లగ్నంలో కుజుడు కూడా దోషాన్నిగా చెప్తారు, కానీ నా అనుభవంలో లగ్నంలో కుజుడు దోషాన్ని ఇవ్వటం నేను పెద్దగా గమనించలేదు. అంటే నేను చూసినంత వరకు లేదు. 2వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ధనస్థానంలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఏం చేస్తారంటే ఈ ఎర్రచందనం మాల అనేటువంటిది దొరుకుతుంది, లేదా ఎర్రచందనం బయట మీకు ఈ యొక్క లేపాక్షి అలాంటి వాటిల్లో దొరుకుతాయి. మీరు గవర్నమెంట్ లీగల్గా ఉండేటువంటి దాంట్లో అది తెచ్చి చందనాన్ని సాది బొట్టుగా పెట్టుకున్నా, వాటర్లో కలిపి తీర్థంగా తీసుకున్నా కూడా మీకు తప్పకుండా అది మేలు చేస్తుంది. అలాగే 4వ స్థానంలో విద్యాస్థానంలో కుజుడు ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఏం చేస్తారంటే 4వ స్థానంలో ఉన్నప్పుడు 4వ స్థానంలో దోషాన్ని ఇస్తాడా అంటే ఖచ్చితంగా దోషాన్ని ఇచ్చి తీరుతాడనమాట. మంగళవారం రోజున మీరు ఎర్రటి పూలతో గణపతి ఆలయానికి వెళ్ళండి, గణపతిని ఆరాధించండి, విద్యాస్థానం కాబట్టి. అలాగే 7వ స్థానంలో మీకు కుజుడు దోషంలో ఉండి వివాహం కానీ అవ్వనట్లయితే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కళ్యాణం జరుగుతుంటుంది. ఏం కళ్యాణం అంటే ఈ వల్లీ దేవసేన సమేతంగా ఉన్నటువంటి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఏంటంటే అది కృతిక రోజున చేస్తారు, ప్రతి నెల కృతిక రోజున. అలాగే కొంతమంది స్పెషల్గా చేయించుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయించుకొని ఆ స్వామివారి యొక్క అక్షతలను అంటే తలంబ్రాలను నెత్తి మీద శిరస్సును ధరించినట్లయితే వివాహంలో ఉండే దోషం తగ్గుతుంది. అలాగే 8వ స్థానంలో అది ఆయుష్ స్థానం అని చెప్తాం. ఈ స్థానంలో దోషం ఉన్నట్లయితే చాలామందికి ఉంటాయి 8వ స్థానంలో కూడా. ఇలాంటి వాళ్ళకి ఏమిటంటే ఆంజనేయ స్వామి వారికి మీరు తప్పకుండా సింధూరాన్ని ఇవ్వండి, సింధూరంతో అభిషేకాన్ని చేయించండి, దానివల్ల మంచి జరుగుతుంది. అలాగే 12వ స్థానంలో కుజుడు దోషంలో ఉన్నట్లయితే తప్పకుండా తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఆలయం ఉంటుంది, ఆ ఆలయాన్ని దర్శించండి. తప్పకుండా మృత్యు దోషాలు ఏమన్నా ఉంటే, అంటే అపమృత్యు దోషాలు అంటూ ఉన్నాడు 12 ఇంట్లో ఉన్నప్పుడు, అంటే ఆకస్మికంగా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి బయటపడేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే గురువు గారు.